ప్రభునామన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనములు, దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మీకు నేను అడిగే ప్రశ్న, అంటే అందరికి కాదు కొందరికి, అంటే ఆ తప్పు చేసిన కొందరికి అడుగుతున్నాను. ఏమిటా తప్పు అడుగుతాను. క్రిస్మస్ బాగా చేశారా? అద్భుతంగా చేశారా? గ్రాండ్గా చేశారా? ఎంజాయ్ చేశారా? ఎస్, చాలామంది చేశారు. ఎలా చేశారంటే మందులు, విందులు, చిందులు కూడా కొందరు చేశారు. దేవుడు చెప్పనివన్నీ చేశాడు కదా. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, క్రిస్మస్ బాగా చేశారు కదా. ఎంత బాగా చేశారండి? బ్రహ్మాండంగా చేశారు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు కదా. ఓకే, అయితే క్రిస్మస్ చెయ్యమని మీతో ఎవరు చెప్పారు? నా ప్రశ్న అది. మీకు క్రిస్మస్ చేయమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? ప్రభు చెప్పాడా? అపోస్తులు చెప్పారా? ఎవరు చెప్పారు? బైబిల్ మొత్తములో ఏ మూల అయినా కానీ ఒక్క వచనము ఉన్నదా క్రిస్మస్ చెయ్యమని? క్రిస్మస్ అనే పదము ఎక్కడైనా మీరు చూపించగలరా? చూపించలేరు. ఒక విషయం చెప్తానండి మీకు. ప్రభువు చెప్పనివి దేవుని కొరకు మనం చేయకూడదు. మన వ్యక్తిగత విషయాలకు వచ్చినప్పుడు, నీ బర్త్డే అవ్వచ్చు, మ్యారేజ్ డే అవ్వచ్చు, లేక సంథింగ్ మీ యొక్క స్వంత విషయాలు జరిగినవి మీకు స్వంతంగా చేసుకోవడం మీ గురించి మీకు అధికారం ఉంది, కానీ అది మీ ఇష్టం. కానీ దేవుని విషయాలకు వచ్చినప్పుడు మాత్రము దేవుని కొరకు చేసేది దేవుడు చెప్పి ఉండాలి. దేవుడు చెప్పనివి దేవుని కొరకు చేయడం అనేటటువంటిది తప్పు. నేను చెప్పు మాటల ప్రకారము చేయక ప్రభువా అని పిలుచుట ఎందుకు అని లూకాసు వార్త 6:46 చెప్తున్నాడు ఆయన. తండ్రి చిత్త ప్రకారము చేయకపోయినట్లయితే ప్రభు అంటాడు ఒకరోజు, మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయు వాళ్ళారా నా ఎదురుడు పొండని వారితో చెప్పుదును, మిమ్మల్ని అన్నడు ఎరుగను అంటాడు. మత్తయి సువార్త 7:21 నుంచి కింద చూసినట్లయితే ఆ మాటలు ఉంటాయి. తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. క్రిస్మస్ అనేది తండ్రి చిత్త ప్రకారమైనదా? చూపించండి, బైబిల్లో చూపించండి, చూపించి మాట్లాడండి మీరు. అయితే మీరు చేసిన కుళ్ళ, నాకెందుకు కుళ్ళండి? నరకానికి పోతున్నాను, భయము, బాధ సహోదరులను తప్ప మీ మీద నాకెందుకు కుళ్ళండి? దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే, దేవుడు చెప్పనివి, దేవుని వాక్య పరిధుల్లో లేనివి చేస్తే క్రైస్తవుడు నరకానికి పోతాడు. 2 యోహాను 9వ నుంచి కింద చూసినట్టయితే 9, 10, 11 వచనాలు చూసి చాలా క్లియర్ కట్గా చెప్తాడండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, తన బోధ పరిధుల్లో ఉండక. క్రీస్తు బోధ పరిధుల్లో క్రిస్మస్ ఉందా? లేదు. నా పుట్టినరోజు చేయని చెప్పలేదు, అపోస్తులు చెప్పలేదు, చేయలేదు. బైబిల్లో వ్రాయబడిన ఏ సంఘములో కూడా క్రిస్మస్ చేయలేదు, వారు చేసినట్టుగా ఆధారం లేదు, బైబిల్లో అసలు లేనే లేదు. మాకు డేట్ తెలుసండి, మాకు సైంటిఫిక్ రుజువైంది. అయితే అవని డేట్ తెలిస్తే చేయాలా? అలాగ ఉంది బైబిల్లో? నా డేట్ కనుక్కొని చేయమన్నాడా? ప్రభువు చెప్పనిది ఏది కూడా చేయకూడదు. ఆయన రహస్యపరిచినది మన వెలికి తీయకూడదు. రహస్యములు మన దేవుడిని యెహోవాకే చెందును అని రాస్తున్నాడు కదా. ద్వితీయోపదేశకాండములు 29:29 చెప్తున్నాడు, రహస్యములు మన దేవుడిని యెహోవాకు చెందును. అయితే బయలుపరచబడినవి మనవి. ఏవి బయలుపరిచాడు బైబిల్లో? అది మనవి, మన సంతతి వారు చెప్పాలి. అపోస్తలుల కార్యం 1:7 చాలా క్లియర్గా చెప్తున్నాడండి. కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడంటూ వాటిని తెలుసుకుంటా మీ పని కాదు, మీకు అనవసరం. అది ప్రభు యొక్క పుట్టిన తేదీ బైబిల్లో ఏం చేశాడు? రహస్యపరిచాడు, చెప్పలేదు. ఆ ప్రస్తావన జన్మించిన విధానం చెప్పాడు తప్ప జన్మను పాటించమని చెప్పలేదు, ఆ డేట్ చెప్పలేదు, వ్రాయబడలేదు. వాటిని తెలుసుకునటం మీ పని కాదు అంటే మేము రీసెర్చ్ చేసామంటున్నారు. ప్రియమైన వారలారా, మీకు ఎవరు చెప్పాడు చేయమని క్రిస్మస్? చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పిందా?
ప్రభు చెప్పాడా? అపోస్తులు చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఎవడు రచించాడు? ఆ డేట్ని మీరు చేస్తూ ఉన్నారు. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని ప్రభు చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు డైరెక్ట్గా మాట చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7-9 వచనాల్లో చెప్తా ఉన్నాడు. కనీసము దేవుని భయం లేకపోవడం అంటే క్రైస్తవులకి. ఓ సేవకులారు, మీకు బుర్రబుద్ధి ఉంది అసలు? బైబిల్లో లేనిది మనం చెయ్యకూడదని మీ సంఘానికి నేర్పలేకపోతున్నారంటే ఏమిటి దాని సంగతి? కొంత మమ్మల్ని అంటారు, డబ్బులు ఖర్చుకు జడిచి వీరు చేయడం లేదు. మమ్మల్ని అంటున్నారు, డబ్బులు ఖర్చుకు జడిచా? మేము ఎలాంటి మీటింగ్లు పెడతాం తెలుసా మీకు? వేలు ఖర్చు పెడతారు మా సంఘస్థులు మీటింగ్ కొరకు. ఈ అబద్ధాల కొరకు కాదు, లోకానికి సువార్త అందించడానికి మా సంఘస్థులు వేలు ఖర్చు పెడతారు సువార్త అందించడానికి. ఇలాంటి అబద్ధాన్ని బోధించడానికి కాదు, ఇలాంటి అబద్ధాన్ని ఆచరించడానికి కాదు. డబ్బులు ఖర్చు పెట్టలేక కాదండి, దేవుడు చెప్పలేదు గనుక మేము మౌనంగా ఉంటాం. తిరిగి నిందమవుతున్నారు, మీరేం క్రైస్తవులు క్రిస్మస్ చేయట్లేదు అంటున్నారు. అంటే క్రైస్తవులందరూ క్రిస్మస్ చేయమని బైబిల్ వ్రాయబడి ఉందా? ఎక్కడ రాయబడి చెప్పండి, ఎక్కడ ఉంది చెప్పండి. ఎవరు చెప్పారు మీకు క్రిస్మస్ చేయమని? ప్రభువు చెప్పనిది చేసి దారుణమైన పాపం చేశారు. పరలోక రాజ్యం అందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అంటున్నాడు. తర్వాత ఏమంటాడు? మిమ్మును ఎన్నడును ఎరుగను. ఎవరిని? తండ్రి చిత్తాన్ని పాటించిన వారిని. తండ్రి చిత్తంలో క్రిస్మస్ ఉందా? లేదు. అయితే మిమ్మును ఎన్నడును ఎరుగను అని చెప్పే రోజు మీ గురించి ఒకటి కాశీ ఉందని మీరు గుర్తించుకోండి. ఇక ఈరోజు జనవరి 1 చేస్తారు. జనవరి 1 కొత్త సంవత్సరం అంట. అది లేదు బైబిల్లో. ఉందా బైబిల్లో? క్రొత్త సంవత్సరం ఉందా బైబిల్లో? క్రైస్తవులకు పండుగలు అనేవి లేవు. ప్రతి ఆదివారము పండుగే. ప్రతి ఆదివారము పండుగే. ఇలాంటివి అయితే బైబిల్లో లేవండి. దినములను మాసములను ఉత్సవ కాలములు మీరు ఆచరించుచున్నారు అని చెప్తున్నాడు కదా. గలతీ 4:10 నుంచి గలతీ 4:8 ఏమన్నాడండి? ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. అప్పుడు దేవుడు ఎవరో తెలియక ఒట్టి వాటిని దేవుడని నమ్మారు ఆ రోజుల్లో కనుక అప్పుడు చేశారు. ఇప్పుడు తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన ఇలాంటి మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండుగారు. నేల దాసులైపోయారు. దానికి క్రిస్మస్కి దాసులైపోయారు, లొంగిపోయారు. ఎవడు చెప్తున్నాడో తెలియదు. దేవుడు చెప్పింది చేస్తూ ఆయన దోషులు ఉండాలి కానీ దేవుడు చెప్పని చేసి ఎవరు దోషులు అవుతున్నారు? సాతానుకు దోషులు అవుతున్నారు. ప్రభు చెప్పలేదంటే సైతాన్ చెప్పడని అర్థం. దేవుడు తన గ్రంథంలో ప్రస్తావించలేదంటే సాతాను మీకు చెప్పడని అర్థం. దేవుడు ఔసు జోలి అర్థలే తన గ్రంథంలో మీరే కల్పించుకున్నారు. సాతాను కల్పించిన పద్ధతి, మనుషులు కల్పించిన పద్ధతి అది. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను పదం వాడాడు అక్కడ. గలతీ 4:10 సంవత్సరములు కూడా ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందని దాని గురించి భయపడుతున్నానని చెప్తున్నాడు. ప్రభువు యొక్క కష్టము, శిలువ మరణము, శ్రమ, ఆవేదన వ్యర్థం చేస్తున్నారు మీరు. ఈ దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు, జనవరి 1 పాటించి మీరు అలాగ అంటున్నారు. కానీ ప్రభు పడిన కష్టం కాదండి. పౌలు గారు నేను పడిన కష్టం అని తన గురించి చెప్తున్నాడు కనుక పౌలు పడిన కష్టం అర్థం చేస్తున్నాము మేము. పౌలు ఎవరి గురించి కష్టపడండి? తన గురించా? క్రీస్తు పడిన పాటలలో కుదువైనవి నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నానని క్రీస్తు కష్టాన్ని, క్రీస్తు శ్రమను పౌలు భరిస్తున్నాడంటే ప్రభువుని యేసుక్రీస్తు దేని కొరకు కష్టపడ్డాడో పౌలు దాని గురించి కష్టపడ్డాడు, దాని గురించి శ్రమ పడ్డాడు. నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నారు. మీరెందుకు దినములు, మాసములు, ఉత్సవాలు పాటిస్తున్నారు అని పౌలు అడుగుతుంటే దానికి ఒక్క సేవకుడు ఆలోచించడం లేదు. ఎంజాయ్ కావాలి, డబ్బులు కావాలి, కానుకలు ఇచ్చేయాలి. ఎలాంటి మూమెంట్లో కానుకలు వస్తాయి కాబట్టి కానుకలు కాష్టపడి, డబ్బులు కాష్టపడి
అల్లరి చిల్లర పనులు కాష్టపడి దేవుని విడిచి ఇశ్రాయేల్ జనాంగమారు తినుచు త్రాగుచూ లేచిరి, మరి గెంతెరాలు ఆరుటకు లేచిరి. మీరు అదే చేశారు. ఆనాడు ఇశ్రాయేల్ జనాంగం ఏ తప్పు అయితే చేశారో అదే తప్పు ఈనాడు మీరు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. నా మాటలు విని ఇకనైనా కానీ మీరు మానారా, రక్షణ పొందుతారు. దేవుని వ్యతిరేకంగా ఏమి చేసినా నరకానికి పోతారు. ఎందుకంటే ఇందులో ఏమీ కలపకూడదు, ఏమి తీయకూడదు, యాజ్ టీజ్గా పాటించాలి అని ప్రకటన గ్రంథము 22 అధ్యాయములు ఆఖరి వచనాల్లో 18, 19, 20 వచనాల్లో మీరు గమనించగలరు. చూస్తూ ఉన్నాం కదా. బైబిల్ చదవట్లేదు మీరు? ఓ సేవకులారా, మీరు చదవట్లేదా బైబిల్ వక్రంగా చెప్తున్నారు. ఎందుకు బైబిల్ ఎందుకు వక్రంగా చెప్తారు? బైబిల్ ఎందుకు కరెక్ట్ చెప్పరు మీ సంఘంలో? భయమా? దేవుని వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా చెప్పడానికి ప్రాణాలు పోయినా పర్వాలేదండి. ఎందుకు భయపడుతున్నారు సేవకులారా? లేకపోతే అజ్ఞానంలో ఉన్నారా? బాగా చేశారు, ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు ఈరోజు జనవరి 1 ఎంజాయ్ చేస్తారు కదా, గంతులేసి కాసుకొని ఉన్నాడు ప్రభు రాకడలో. ఇవన్నిటికి తీర్పులో లెక్క చెప్తురు. కానీ ఇకనైనా జాగ్రత్త పడండి. చక్కగా విన్న వారందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు, చేసిన వారందరికీ నా యొక్క హెచ్చరికలు. అందరికీ వందనాలు.